ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సిట్ నుంచి పిలుపొచ్చింది. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డికి నోటీసులు అందాయి. గురువారం ఉదయం సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లుగా గుర్తించింది సిట్. ఇక రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లుగా సిట్ గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి అంటే రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా సిట్ నుంచి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? మురళి, ముఖ్యంగా గత ప్రభుత్వంలో అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీగా ఉన్నప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది అనేది ప్రధాన విమర్శగా వినిపిస్తున్న ఘటన. సో దీనికి సంబంధించి కూడా దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల నుంచిగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో అటు ప్రజలలో కూడా ఒక పెద్ద చర్చనీయాంశమైన ఘటన ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. ఈ దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాంతో పాటు ఏదైతే మొన్న ఎస్ఐబి కావచ్చు, సిట్ వ్యవహారంలో ముఖ్యంగా 9 మంది పెద్ద వ్యక్తులను దాంట్లో సిపి సజ్జనార్ను వేయడం, దాంతో పాటు ఈ రోజు ముఖ్యంగా ఏదైతే సిపి సజ్జనార్ కి సంబంధించిన సిట్ అధికారులు కొండలరెడ్డికి రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కార్యాలయానికి రావాలని, అలాగే నోటీసులు ఇచ్చి రేపు గనక మీరు రావాలి, సో పోలీసులకు సహకరించాలి. ఎందుకంటే గతంలో టీపీసీసీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ తో పాటు కొండలరెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి కావచ్చు, కొండలరెడ్డి కావచ్చు, అలాగే ఇంకా కొంతమంది ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ కుటుంబ సభ్యులే అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రేపైతే కొండలరెడ్డిని ఇక్కడికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి రావాల్సిందిగా వాళ్ళు కోరారు. దానికి సంబంధించి కూడా ఎస్ఐబి అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే గతంలో ఎస్ఐబిగా పనిచేసినటువంటి వాళ్ళు వాంగ్మూలాలు తీసుకున్నారు సిట్ అధికారులు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో దొరికిన రాజకీయ నేతల నోటీసుల ఆధారంగా మొత్తం కూడా ఇప్పటికే అందరినీ, సో వీళ్ళతో పాటు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా రేపు వాళ్ళు రావాల్సిన అవసరం అయితే ఉంది. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే తిరుమూర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ లకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు వాళ్ళను కొండలరెడ్డితో పాటు వీళ్ళు కూడా రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాలని చెప్పేసి సిట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మురళి, ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సో ఒక్కరొక్కరుగా అందరినీ ఏదైతే ఈ ప్రభాకర్ రావు ఉన్నారో, ప్రభాకర్ రావుని దాదాపు 9 రోజుల పాటు ఆయనను విచారించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనను విచారించారు. ఆ విచారణలో చాలా స్పష్టంగా, చాలా క్లియర్ కట్ గా ఒక పెన్ డ్రైవ్ లో చాలా కీలక విషయాలు దొరికినట్లు కూడా సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఆ ఆధారాల్లో ముఖ్యంగా ఏదైతే మాజీ అధికారులు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు కూడా, ఎస్ఐబిలో పనిచేసినటువంటి అధికారులు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఆపోజిట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ సభ్యులు అందరూ కూడా ఫోన్లు ట్యాప్ అయినట్లు దాంట్లో తెలుస్తున్నట్టు ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఏదైతే ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎఫ్ఐఆర్ ఉందో దాంట్లో వీళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి మీరు వచ్చి అసలు మీకు ఈ ఫోన్ ట్యాపింగ్ కి మీకు సంబంధం ఏంటి, మిమ్మల్ని ఫోన్ ట్యాప్ ఎందుకు చేశారు అనే కోణంలో కూడా వాళ్ళు అడిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్లు కూడా ఏవే ఉన్నాయి ఏంటి అనేది కూడా దీంట్లో ముఖ్యంగా చర్చనీయాంశం కానుంది. మురళి, సిట్ చాలా స్పీడ్గా దర్యాప్తును వేగవంతం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఏ విధంగా ఉండబోతోంది విచారణ? దీని మీద అంతా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది కదా, ఎలా చూడాలంటారు? దాదాపు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కీలక వ్యక్తులు అందరూ కూడా ఇప్పటికే సిట్ ముందు హాజరయ్యారు, కీలక విషయాలు చెప్పారు. బయటికి మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వనప్పటికీ చాలా పకడ్బందీగా అటు సిట్ అధికారులు, ఫారెన్సిక్ అధికారులు మొత్తం ఈ మొబైల్లకు సంబంధించి మొత్తం మొబైల్స్ అని సీజ్ చేయడం కావచ్చు, మొత్తం కూడా దాంట్లో ఉన్న డాటాను తీసుకోవడం కావచ్చు, చాలా పకడ్బందీగా ఈ కేసును అయితే తీసుకోబోతున్నారు. దాదాపు ఇంకొన్ని రోజుల్లో అయితే ఈ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకోబోతుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ప్రముఖుల పేర్లు దీంట్లో ఉన్నాయి, రాజకీయ నాయకుల పేర్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. దాదాపు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కవిత పేరు కూడా ఉంది, అలాగే హరీష్ రావు పేరుంది, కేటీఆర్ పేరుంది,
కేసీఆర్ పేరు ఉంది. సో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కాబట్టి ఈ కేసు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు చేశారు, ఇదంతా తతంగం కూడా మొత్తం పోలీసులు మరికొన్ని రోజుల్లో దాదాపు మరి ఒక 2-3 నెలల్లోనే ఈ కంక్లూజన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా పకడ్బందీగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా పకడ్బందీగా వీళ్ళు సిట్ అధికారులు, ఎందుకంటే సజ్జనార్ ఎప్పుడైతే ఈ సిట్ లోకి వచ్చారో సో చాలా స్పీడ్ అయిపోయింది ఈ కేసు అంతా కూడా. అన్ని డీటెయిల్స్ తో పాటు ప్రభాకర్ రావుని ఇంటరాగేట్ చేయడం కావచ్చు, కింద ఉన్నటువంటి వాళ్ళ బంధువులను ఇంటరాగేట్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా చాలా పకడ్బందీగా స్పీడ్ గా చేస్తా ఉన్నారు. సో మరికొద్ది రోజుల్లోనే మొత్తం ఈ కేసు కూడా కొలిక్కొచ్చే అవకాశం ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి మలుపు చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సిట్ నుంచి పిలుపొచ్చింది. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డికి నోటీసులు ఉన్నాయి. గురువారం ఉదయం సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లుగా సిట్ గుర్తించినటువంటి పరిస్థితి ఉంది.